ఓం నమో వెంకటేశాయ. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య చరణ సన్నిధియందు తిరుమల క్షేత్రముయందు మనం ప్రతినిత్యము కూడా సాయంకాల సంధ్యా సమయమున మనం మహాభారత అంతర్గత వనపర్వ పారాయణం చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఆచార్యుల వారి ద్వారా మనం విఘ్నేశ్వర ధ్యానాది సంకల్పాదులన్నింటినీ కూడా చక్కగా చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియం క్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థఫలసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి షట్చత్వారింశోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరగేత్. ప్రతినిత్యము కూడా మనం మహాభారత అంతర్గత వనపర్వ పారాయణం చేసుకుంటూ ఉన్నాం. అందులో అనేక ధర్మాలను మనం కొద్దిగా తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా ఆచార్యుల వారికి కొంచెం ఇబ్బందిగా ఉండడం వలన రాలేకపోయారు. కాబట్టి యథావిధిగా మనం ఆ మహాభారత అంతర్గత వనపర్వంలో చెప్పబడినటువంటి ధర్మ సూక్ష్మాలను మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒకానొక సమయమున ధర్మరాజు ఏదో తీర్థయాత్రలు చేసుకొని ఒక చోట అరణ్యమున నివసిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒక చిన్న కార్యనిమిత్తమై తన సోదరులు నలుగురిని కూడా భీమసేనుల వారిని, అర్జునుల వారిని, నకుల సహదేవులని నలుగురిని కూడా ఆ కార్యానికి పంపించారట. వారు తిరిగి రావటం ఆలస్యమై ఉంది. ఏమై ఉంది అని ఆ ధర్మరాజుల వారు ఒకసారి ఆలోచించి వారిని వెతకడం ప్రారంభించారు.
ఆ సందర్భంలో వారు అలా వెతుకుతూ ఉండగా ఆ అరణ్యంలో ఆ నలుగురు కూడా ఒకచోట అలా నిశ్చేష్టులై పడిపోయి ఉన్నారట. ఎందుకు ఈ విధంగా ఉన్నారు అని ఆలోచిస్తూ 1-2 సార్లు ఆలోచిస్తూ ఉన్నారట. దీనికి కారణమేమిటి? ఈ నలుగురు కూడా సోదరులు మహాశక్తివంతులు కదా, మహాబలవంతులు కదా, వీరిని ఎవ్వరూ కూడా ఓడించలేరు కదా, మరి ఎందుకు వీరు ఈ విధంగా పడిపోయి ఉన్నారు? వీరు మరణించారా, లేదు ఏదైనా నిద్రపోతూ ఉన్నారా, ఏం జరిగింది అని అనేక విధములుగా ఆలోచిస్తూ వారిని లేపడానికి ప్రయత్నించారట. వారిని ఎన్నిసార్లు పిలిచినప్పటికీ కూడా ఆ నలుగురు కూడా లేయకపోయేసరికి అడుగుతూ ఉన్నారు. 1-2 సార్లు అడుగుతూ ఉన్నారు. ఏమని అనంటే, ఇక్కడ ఈ అరణ్యంలో వీరిని ఈ విధమైనటువంటి స్థితి కల్పించడానికి గల కారకులు ఎవరు? వీరు ఎవరైనా సరే దేవతలతో యుద్ధం చేశారా, లేదు గంధర్వులు ఎవరైనా సరే వచ్చి ఉన్నారా, వీరిని హతమార్చారా, లేదు ఈ దుర్యోధనాదులు మళ్ళీ ఏదైనా సరే వీరి మీద పన్నాగం పన్ని చంపింప చేశారా, గూఢాచారుల ద్వారా ఏమైనా సరే వీళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టి ఉన్నారా అని 1-2 సార్లు ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నటువంటి సందర్భంలో అతనికి బాధ అనేటటువంటిది ఎక్కువ అయిపోయి నిట్టూర్పులను అలా వదులుతూ బాధపడుతూ ఉన్నారట. అప్పుడు ఆ బాధలో ఒక మాట అంటూ ఉన్నారు. ఏమని అనంటే, మనుష్య సంభవావాచ విధర్మిణ్య ప్రతిశ్రుతా భవతాం దివ్యవాచస్తు తాభవంతు కథం వృషా. ఓ భీమసేన, నీవు ఏం ప్రతిజ్ఞ చేశావు అనంటే, సుయోధనుడి యొక్క తొడలను గదతో విరగకొట్టి అతన్ని చంపుతానన్నావు కదా, మరి అప్పుడే నువ్వు మరణించావా? అలా మరణించవు కదా అని అడుగుతూ ఉన్నారట. ఇది సామాన్యమైనటువంటి మనుష్యులకైతే ఏదైనా సరే ఒక సంకల్పించినటువంటిది జరగకపోవచ్చు అని మనం అనుకోవచ్చు. కానీ మీరు మనుష్య రూపం అయినప్పటికీ కూడా మీ వాక్కులు అనేటటువంటిది చాలా దివ్యమైనటువంటివి అనంటే, ఒకసారి ఒకరు సంకల్పించారు అనంటే ఆ సంకల్పము యొక్క ఫలం లభించేంత వరకు కూడా వారి యొక్క కర్మ విధానం ఆ విధంగా ఉండేదట. అంటే వారు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ ఫలం పొందేంత వరకు కూడా ఆ కర్మను చేస్తూ ఉండేటటువంటి వారట. అలా చేస్తూ ఉండేటటువంటి వారిని ఏమంటాము అనంటే దివ్యవాచ. అంటే ఒకసారి మాట ఇచ్చారు అనంటే మాట తప్పరు. అలా మాట తప్పకుండా ప్రవర్తించేటటువంటి సత్పురుషులు కదా. మీకు ఈ విధమైనటువంటి స్థితి ఎందుకు కలుగుతుంది? అలా కలగదే. దీనికంతా కూడా కారణము కేవలము ఆ మనకు శత్రువులైనటువంటి ఆ దుర్యోధనాదులు కావచ్చు, లేదు వారు నియమింపబడినటువంటి ఆ గూఢాచారులు, అంటే దుర్యోధనుల ద్వారా నియమించినటువంటి ఆ గూఢాచారులు కావచ్చు అని 1-2 సార్లు అలా తలపోస్తూ బాధపడుతూ ఉన్నాడట. ఇక అనేక విధములుగా బాధపడుతూ అతనికి ఏమి చేయాలో తెలియక ఒక్కసారి తన మనస్సుని గట్టి చేసుకొని, అంటే తన అదుపులో పెట్టుకొని, ఒకసారి నేను మంచినీళ్లు తాగి మళ్ళీ యథావిధిగా వీరిని చంపినటువంటి వారెవరు, వీరికి ఈ విధమైనటువంటి ద్రోహం తలపెట్టినటువంటి వారెవరు, వారిని ఎవరినైనాను కూడా నేను ఈరోజు కనుక్కొని వీరిని ఈ విధమైనటువంటి స్థితి నుంచి మంచి స్థితికి నేను తీసుకొని వస్తాను అనే సంకల్పించినటువంటి వారై ఒకానొక కొలనుకు, అంటే సరస్సును గూర్చి బయలుదేరారట నీళ్లు త్రాగడానికి. అలా కొద్దిగా దూరం వెళ్ళిన వెంటనే అక్కడ ఒక సరస్సు కనిపించిందట. నీళ్లు త్రాగడానికి చక్కగా శుభ్రంగా ఉందట. ఆ నీటిలో ఆ ధర్మరాజు నీరు తాగుతూ ఉండగా అక్కడ ఒక ఆకాశం నుంచి ఒక వాణి వినిపించిందట, ఒక శబ్దం వినిపించిందట. ఏమని అనంటే అక్కడ అహంబకః, నేను ఒక బకుడను. బకుడు అనంటే ఈ కొంగ అని అర్థం. నేను ఇంకా ఎటువంటి వాడిని అనంటే మత్స్యభక్ష, నేను ఈ కొలనులో ఉన్నటువంటి చేపలను తిని బ్రతికేటటువంటి వాడిని. నేనే ప్రేతం వశం తవానుజాహ మయానీతాహ. ఇప్పుడు ఈ విధంగా నలుగురు కూడా చనిపోయి ఉన్నారే, అది ఎలా చనిపోయారనుకున్నావు?
కేవలము నా ద్వారానే వారు చనిపోయారు, నా చేత వారు చంపబడ్డారు, నా చేత వారు ప్రేతలోకానికి పంపింపబడ్డారు, యమపురికి పంపబడ్డారు అని చెబుతూ ఉన్నారట. అయితే నువ్వు కూడా ఈ సరస్సులో నువ్వు నీరు తాగినట్లయితే మీ అన్నదమ్ములకు పట్టినటువంటి గతియే, అంటే నీ సోదరులకు పట్టినటువంటి స్థితియే నీకు కూడా కలుగుతుంది. నువ్వు 5వ వాడివి అవుతావు, నువ్వు కూడా అలాగే చనిపోతావు. పంచపాండవులలో 4 చనిపోయారు, ఇంకా మిగిలినది నువ్వు ఒక్కడివే, నిన్ను కూడా నేను హతమారుస్తాను అని ఆ ఆకాశంలో నుండి ఒకానొక శబ్దం అలా వినిపించిందట. అలా వినిపించిన వెంటనే ఆ ధర్మరాజు అంటాడట, నేనేమైనా పిచ్చివాడిని అనుకుంటున్నారా? కేవలము ఒక జంతువు, ఒక పక్షి మా సోదరులైనటువంటి భీమసేనుల వారిని, అర్జునుల వారిని, నకుల సహదేవులని చంపగలిగేటటువంటి సామర్థ్యం ఒక పక్షికి ఉందనుకుంటున్నావా? సాక్షాత్తు గంధర్వులు వచ్చినా, యక్షులు వచ్చినా, దేవతలు వచ్చినా వీరితో యుద్ధం చేస్తే కానీ వీరు ఓడకుండా వారిని ఎదిరించేటటువంటి సామర్థ్యం వీ 4 కూడా ఉన్నది. అంతటి పరాక్రమం కలిగినటువంటి వారిని ఏ విధంగా సంహరిస్తారు? అలా నువ్వు సంహరించలేవు. కాబట్టి నువ్వు అసలు ఎవరు? నువ్వు జంతువైతే కాదు, నువ్వు గంధర్వ సంబంధమైనటువంటి వాడివా? లేదు రుద్రగణములలో ఒకటివా? రుద్రాణాం వా వసూనాం వా మరుతాం వా ప్రధాన భాక్ పృచ్ఛామికో భవాన్ దేవ నైతత్ శకునినా కృతం. రుద్రాణాం వా, ఏకాదశ రుద్రులలో నువ్వు ఒక రుద్రుడివా? లేదు వసువులలో నువ్వు ఒకానొక వసు విశేషానివా? లేదు మరుత్గణానికి సంబంధించినటువంటి వాడివా? అసలు నీవెవరు? అంతేకాని నీవు శకునినా కృతం నా ఏతత్, కేవలము ఒక పక్షి చేత వీరు 4 కూడా చంపబడ్డారు అనంటే నేను దాన్ని నమ్మలేను అని ధర్మరాజు వారు చెబుతూ ఉన్నారట. అలా చెబుతూ ఉంటే అప్పుడు వెంటనే ఆ యక్షుడు అని అంటూ ఉన్నాడట. ఏమని అనంటే, నువ్వు చాలా స్పష్టంగా అడుగుతూ ఉన్నావు, నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి నేను సమాధానం చెబుతాను, కానీ ఈ కొలన్ అనేటటువంటిది నాకు సంబంధించినటువంటిది, దానిని మాత్రం నువ్వు త్రాగడానికి అవకాశం లేదు. నీకు ఎప్పుడు అవకాశం కల్పిస్తాను అనంటే, నేను అడిగేటటువంటి ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పినట్లయితే నేను నీకు అవకాశం కల్పిస్తాను, నీరు త్రాగడానికి నేను అవకాశం కల్పిస్తాను అని చెప్పారట. ఎవరు? ఆ యక్షరూపక, ఆ బకరూపకంలో ఉన్నటువంటి, నేను ఒక పక్షిని అని ఒక శబ్దం వినిపించింది అని చెప్పాం కదా, ఆ శబ్దం వినిపించినటువంటి ఆ యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆ యక్షుడు ఆ విధంగా చెప్పడం జరిగిందట. వెంటనే ఆ యక్షుడు చెబుతూ ఉన్నాడు, ఏమని అనంటే, నేను పక్షిని కాదు, యక్షోహమస్మి భద్రంతే నాస్మి పక్షి జలేచర, నేను యక్షుడను, జలచర పక్షిని కాను. నేను నువ్వు అనుకున్నటువంటి కొంగనైతే కాదు, అదైతే వాస్తవమే, నేను ఒకానొక యక్షజాతికి సంబంధించినటువంటి వాడిని. నీకంతా కూడా మేలే కలుగుతుంది, కానీ మహా తేజస్సులైనటువంటి నీ తమ్ములను మాత్రం నేనే చంపాను అని గట్టిగా చెప్పేసరికి ఆ అమంగళకరమైనటువంటి మాటలు విన్న వెంటనే ఆ ధర్మరాజుకు మరి ఒక మారు కోపము అది ఎక్కువగా వచ్చినటువంటి వాడై వెంటనే చెబుతూ ఉన్నారట, ఇది ఎంతా బాగుంది, అసలు ఎందుకు నా తమ్ములను చంపావు? నా తమ్ములు నీకు ఏ విధమైనటువంటి అపకారం చేశారు అని అడిగితే అప్పుడు చెబుతూ ఉన్నారట, నేను దీనికి సరైనటువంటి కారణం చెప్పాలి అని అంటే మొట్టమొదటిగా నేను అడిగినటువంటి ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు. అలా నువ్వు సమాధానం చెప్పినట్లయితే నేను మీ తమ్ములను యథావిధిగా నేను బ్రతికిస్తాను, లేదు అని అంటే నేను చెయ్యను అని అది కూడా చెప్పిందట. వెంటనే ఆ ధర్మరాజు వారు అంటున్నారట, నచాహం కామయే యక్ష తవ పూర్వ పరిగ్రహం కామం నైతత్ ప్రశంసంతి సంతోహి పురుషాః సదా యదాత్మనా స్వమాత్మానం ప్రశంసే పురుషర్షభ. సరే, ఈ సరస్సు మీద నీకు పూర్తి అధికారం నీకే ఉన్నది, ఇందులో ఉన్నటువంటి నీటిని
నేను త్రాగను. నువ్వు అడిగినటువంటి దానికి నేను సమాధానం చెప్పే నిన్ను తృప్తిపరిచే నేను ఇక్కడ ఉన్నటువంటి నీటిని నేను సేవిస్తాను, తాగుతాను అని చెప్పారట. అయితే నువ్వు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా నేను ఖచ్చితంగా సమాధానం చెబుతాను, నేను ఇంతటి వాడిని, నేను మహా బుద్ధిశాలిని అని ఎప్పుడూ కూడా సత్పురుషులు ఎప్పుడూ కూడా గొప్పగా చెప్పుకోరు. కాబట్టి చేతనైనంత వరకు నాకు ఎంత కుదిరితే అంత నిన్ను తృప్తిపరిచేట్టుగా నేను సమాధానం చెబుతాను. నిన్ను తృప్తిపరచడం అంటే అర్థం ఏమిటి అని అంటే యథోక్తమైనటువంటి సమాధానాన్ని నేను చెబుతాను అని చెబుతూ ఉన్నారట. అయితే మరి వెంటనే ఆ యక్షుడు దీనికి సమాధానం చెప్పు అని ప్రారంభించి ఒక ప్రశ్న వేస్తుందట. ఏమని అనంటే కేనస్విత్ శ్రోత్రియో భవతి, కేనస్విత్ విందతే మహత్, కేనస్విత్ ద్వితీయాన్ భవతి రాజన్ కేనచ బుద్ధిమాన్. ఒక ప్రశ్న అడిగిందట. ఏమని అనంటే రాజా, మనిషి దేనితో శ్రోత్రియుడు కాగలడు అనంటే అప్పుడు వెంటనే చెబుతున్నాడట, శృతేన శ్రోత్రియ భవతి. శృతేన అనంటే వేదము చేత, వేదాన్ని చక్కగా అధ్యయనం చేయడం వలన, వేదముల యందు చెప్పబడినటువంటి అర్థాన్ని మనము స్పష్టంగా అవగాహన చేసుకోవడం వలన, అలా అవగాహన చేసుకున్నటువంటి దానిని కర్మాచరణ పెడుతూ ఉండడం వలన తద్వారా మనకు శ్రోత్రియత్వం అనేటటువంటిది కలుగుతుంది అని మొట్టమొదటి దానికి సమాధానం చెప్పడం జరిగిందట. ఆ తదుపరి ఇంకొక వాక్యం కూడా అడుగుతోంది. ఏమని అనంటే కేనస్విత్ విందతే మహత్, దేని ద్వారా ఈ మహత్తునంతా కూడా, ఈ జగత్తునంతా కూడా, ఒక పదార్థం ఏదో మనం అనుకుంటున్నాం కదా, ఇది చాలా ఉత్తమమైనటువంటి పదార్థం, శ్రేష్టమైనటువంటి పదార్థం, దీనిని ఏ విధంగానైనా మనం సాధించాలి అని అనుకుంటూ ఉంటాం కదా, అది ఏమి అనంటే అప్పుడు దానిని ఏ విధంగా మనం సాధించాలి అనంటే అది కేవలము తపసా విందతే మహత్, కేవలము ఒక తపఃకర్మాచరణ ద్వారా మాత్రమే ఈ జగత్తునంతా కూడా మనం జగిస్తాము. విందతే అంటే మనం దాన్ని పొందగలము అని దాని యొక్క తాత్పర్యం. ఇంకా ఏం చెబుతున్నారు అనంటే కేనస్విత్ ద్వితీయవాన్ భవతి, నీకు ఎవరి ద్వారా నీకు సహాయం అనేటటువంటిది కలుగుతుంది అనంటే ధర్మరాజుల వారు ఒకే ఒక వాక్యం చెబుతూ ఉన్నారు. నీకు ధృత్య ద్వితీయవాన్ భవతి. ధృత్య అంటే నీ యొక్క ధైర్యం ఉంటుంది చూసావు, ఆ ధైర్యమే నీకు నీ వెంట ఎప్పుడూ కూడా సంరక్షకుడుగా ఉంటుంది, నీకు సహాయకుడుగా ఉంటుంది. ఇంకొకరు ఎవరో పక్కన ఎవరో ఉన్నారు కదా, వారు మనల్ని కాపాడుతారు కదా అని ఎప్పుడూ కూడా అనుకోకూడదు. ఆ సందర్భంలో మనకు ఏ విధమైనటువంటి చర్య మనకు ఎదురు పడుతూ ఉంటే దానిని ఏ విధంగా మనం ఖండించాలో మన బుద్ధితో ఆలోచన చేయాలి, మనమే ధైర్యంగా దాన్ని ఎదుర్కోవాలి. అలా ఎదుర్కొన్నట్లయితే దాని నుండి మనం బయటపడతాము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా హే రాజన్ కేనచ బుద్ధిమాన్, బుద్ధిమంతుడంటే ఎవడయ్యా? బుద్ధి ఉంది కదా, మనం అంటూ ఉంటాం ఏమైనా సరే ఏదన్నా తప్పు చేస్తే ఏం రా నాన్న నీకు బుద్ధి ఉందా లేదా, ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని చిన్న చిన్న వాటికి కూడా మనం అంటూ ఉంటాం. ఇక్కడ చూడండి చాలా మంచి వాక్యం చెప్పారు. అసలు బుద్ధిమంతుడంటే ఎవడు అనంటే ఇక్కడ ధర్మరాజుల వారు చెబుతున్నారు, బుద్ధిమాన్ వృద్ధ సేవయా. పెద్ద వయసు కలిగినటువంటి వారు ఉంటారు, 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళని ఏం చేస్తాం, వాళ్ళు పాపం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి సేవ చేస్తే వారే బుద్ధిమంతులు. అలా ఎవరెవరైతే సేవ చేస్తూ ఉన్నారో వారే బుద్ధిమంతుడయ్యా. అంతేగాని వారికి సేవ చేయకుండా ఉన్నటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో వారంతా కూడా నేను మహాజ్ఞానిని అనంటే వాడు జ్ఞానితో సమానం కాదు. మహాజ్ఞాని అంటే అర్థమేమిటి అనంటే ఖచ్చితంగా ఆ వృద్ధులకు సేవ చేసినటువంటి వాడే మహాజ్ఞాని. అంతే కదా, వారి కర్మ వారు చేసుకోలేరు, వారి పనులు వారు చేసుకోలేరు, వారి పనులు వారు చేసుకోలేరు. కాబట్టి వారికి నిత్యము కూడా సేవ చేస్తూ ఉండాలి ఈ బుద్ధిమంతుడు. అలా ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడే బుద్ధిమంతుడు. అంతేగాని మనకేదో వీళ్ళు కాస్త మనకు అడ్డుగా ఉన్నారనో ఇంకొక
అనాథ శరణాలయంకో ఇంకొక చోటుకో వారిని అక్కడ పెట్టేసి మనపాటికి మనం సుఖంగా మనం బ్రతికేద్దామని ఎప్పుడూ కూడా మనం అనుకోకూడదు. అలా అనుకున్నట్లయితే వాడు బుద్ధి తక్కువ పని చేసినట్లే. బుద్ధిమంతుడంటే ఎవడు అనంటే తన తల్లిదండ్రులను కావచ్చు, ఇంట్లో ఇంకొకరు ఎవరైనా సరే వయస్సులో పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఉన్నట్లయితే అమ్మమ్మ గారు కావచ్చు, అమ్మ నాన్నగారు కావచ్చు, లేదు నాన్నమ్మ గారు కావచ్చు, తాతయ్య గారు కావచ్చు, వీళ్ళు ఎవరైనా కావచ్చు, పెద్దవాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు అనంటే వాళ్ళని ఎప్పుడూ కూడా గురుభక్తితోనే చూడాలి, సేవాభక్తితోనే ఉండాలి. వారు మనకు సేవ చేయకూడదు, మనం తిరిగి వారికి సేవ చేయాలి. అలా మనం వారికి తిరిగి సేవ చేస్తే వాడే బుద్ధిమంతుడు. వారి చేత మనం సేవ చేయించుకున్నామనుకోండి, అది బుద్ధిమంతుడు యొక్క లక్షణం కాదు అని చక్కగా ధర్మరాజుల వారు చెబుతూ ఉన్నారు. బుద్ధిమాన్ వృద్ధ సేవయా అని. సరే, బానే ఉంది. ఇంకా వీటితో నువ్వు మహా ప్రాజ్ఞుడవి, బుద్ధిమంతుడివి కాబట్టి నేనేదో నీకు నీరు త్రాగడానికి నేను అవకాశం ఇచ్చేసి మీ సోదరులందరినీ కూడా నేను బ్రతికిచ్చేస్తాను అని అనుకుంటావేమో. సరిపోలేదు, ఇంకా నా దగ్గర ప్రశ్నలు చాలా ఉన్నాయి, నాకు సందేహాలు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నువ్వే తీర్చాలి అని యక్షుల వారు ప్రశ్నల మీద ప్రశ్నలు అలా వర్షం కురిపిస్తూ ఉన్నారట. ప్రతిదానికి కూడా చక్కటి సమాధానం చెబుతూ ఉన్నారు ధర్మరాజు. ఆ తదుపరి ఆ యక్షుల వారు ఏ ప్రశ్న వేశారు అనంటే, కిం బ్రాహ్మణానాం దేవత్వం, ఈ బ్రాహ్మణులు ఉన్నారు కదా, వీరికి దేవత్వం ఏమిటి, దేవము అంటే అర్థం ఏమిటి అంటే ఒకే మాట చెబుతున్నారు, స్వాధ్యాయ ఏషాం దేవత్వం. ఈ బ్రాహ్మణులకి దేవుడు ఎవరు అనంటే ఈ వేదమే. ఈ వేదంలో చెప్పబడినటువంటి ప్రతి ధర్మాన్ని కూడా అనుసరించడమే దేవత్వం అంటే, అంతకు మించి మరి ఒకటి లేదు అని స్పష్టంగా చెప్పడం జరుగుతోంది. ఇంకా ఏమట అనంటే కశ్చ ధర్మ సతామివా, ఇంకా వారిలో సత్పురుషుల యొక్క ధర్మం ఏమిటి. సరే, వేదం చదువుకుంటే బానే ఉంది, వారు దేవత్వాన్ని పొందినట్లేనా అనంటే అందులో కూడా ఇంకాస్త క్వాలిటీ అడుగుతున్నారు. అందులో సత్పురుషులు ఎవరు అనంటే చెబుతున్నారు, తప ఏషాం సతామివా, నిత్యము కూడా తపస్సే వారి యొక్క మూలధనం అని పెట్టుకొని ఎవరైతే జపమో యజ్ఞమో హోమమో చేసుకుంటూ వారు ఏదైతే అనుకున్నారో ఆ తపస్సును నిత్యము కూడా నిర్విరామముగా అవిచ్ఛిన్నముగా ఎవరైతే కొనసాగిస్తూ ఉంటారో వారే, అదియే వారికి ధర్మము. వారి యొక్క ధర్మం ఏమిటి, సత్పురుషుల యొక్క ధర్మం ఏమిటి అని అంటే వారి యొక్క తపశ్చరణ ఏదైతే ఉందో అదిగే వారి యొక్క ధర్మము అని చెప్పడం జరుగుతుంది. మరి కశ్చైషాం మానుషోభావ, మరి ఇంకా వారిలో ఈ మానుషత్వం అని ఒకటి ఉంది కదా, అది ఏమిటి అని అంటే వారికి మరణం మానుషోభావ, వారికి జననం ఏ విధంగా అయితే ఉందో మరణం అనేటటువంటిది కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఈ రెండిటిని కూడా మనం జననం పొందాము అనేటటువంటి ఆనందంతోనూ, లేదు మరణం పొందుతున్నాము అనేటటువంటిది దుఃఖం అనేటటువంటిది వారికి ఎప్పుడూ కూడా ఉండకూడదు. ఇంకా ఏమంటున్నారు అనంటే, ఇదియే కాకుండా కిం ఏషాం అసతామివా, సరే బానే ఉంది, వీరిలో దుష్టులెవరు అనంటే చెబుతూ ఉన్నారు, పరివాద అసతామివా. పరివాద అంటే ఎప్పుడూ కూడా పక్కవాడిని నిందిస్తూ ఉంటారే వారే అసత్పురుషులు, అంటే సత్పురుషులు కానటువంటి వారు, మంచివారు కాదు, అంటే చెడ్డవారు అని అర్థం. ఎవరైనాను కూడా పక్కవాళ్ళని ఎప్పుడూ కూడా నిందిస్తూ ఉంటే వాడు ఈ విధంగా చేశాడు, వాడు నేనేదో చదువుకుంటూ ఉంటే వాడు వచ్చి కొట్టేసి వెళ్ళిపోయాడు, నా పని నేనేదో ఉద్యోగం చేసుకుంటూ ఉంటే మా అధికార దగ్గరకు వచ్చి వీడు తప్పుగా చెబుతున్నాడు అనేటటువంటి మాటలు ఉంటాయి చూసారు. ఈ నింద్యమైనటువంటి మాటలు ఎప్పుడు ఉంటాయి, చాడీలు అనేటటువంటి ఉంటాయి చూసారు. అది ఎప్పుడు కూడా చెప్పకూడదు. అలా చెప్పినట్లయితే అది ఎవరికి మార్గము అనంటే అది చెడ్డవారులకు మాత్రమే మార్గము, అసత్పురుషులకు మాత్రమే అది మార్గం అవుతుంది. అది సన్మార్గం కాదు, అది అసన్మార్గం అవుతుంది అని చెప్పడం జరుగుతోంది. అదేవిధంగా ఇంకా ఏం చెబుతున్నారు అనంటే ఇంకొక మంచి వాక్యం చెప్పారు చూడండి, మనకు చక్కగా ఉపయోగపడేటటువంటిది. ఏమంటున్నారు అనంటే, ఇంద్రియార్థాన్ అనుభవన్
అననుభవన్ బుద్ధిమాన్ లోకపూజిత సమ్మత సర్వభూతానాం ఉచ్ఛ్వసన్ కహ న జీవతి అని చెప్తూ ఉన్నారు. ఏమని అనంటే బుద్ధిమంతుడు, బాగా వాడికి తెలివి ఉంది, అదేవిధంగా లోకపూజిత అందరి దగ్గర మంచి పేరుంది, వాడు ఎవరిని అడిగినా కూడా పలానా వ్యక్తి ఏ విధంగా ఉంటాడయ్యా అని అంటే, అయ్యా అతనికేమి చాలా మంచి సత్పురుషుడు కదా, నేను చూశాను అని ప్రతి ఒక్కరూ కూడా పాజిటివ్గానే చెబుతూ ఉన్నారు. అలా లోకపూజిత. ఇంకా ఎటువంటి వాడు అనంటే సర్వభూతానాం సమ్మత, అందరి నుంచి కూడా వీడు ఆమోదనాన్ని పొందినటువంటి వాడు. అంటే వాడు ఏ పని చేసినా కూడా వీడు పర్ఫెక్ట్గా చేస్తాడు, అందులో ఎటువంటి సంశయం లేదు, వీడు ఖచ్చితంగా కార్యసాధకుడే. అలా ఉన్నటువంటి అంత గొప్ప లక్షణాలు కలిగినటువంటి వాడు ఉచ్ఛ్వసన్, వాడు ఊపిరి తీర్చుకుంటూ, అంటే వాడు బ్రతికి ఉండి కహ న జీవతి, అంటే తాదృశ లక్షణాలు ఇప్పుడు పైన మనం చెప్పుకున్నాం కదా. మొదటిది ఏమిటి? బుద్ధిమంతుడు. రెండవది ఏంటి? లోకము చేత అందరి చేత కూడా పూజింపబడేటటువంటి వాడు. మూడవది ఏంటి? తన ఇంద్రియాలన్నిటినీ కూడా తన ఆధీనంలో పెట్టుకున్నటువంటి వాడు. నాలుగవది ఏంటి అనంటే అన్ని భూతముల యందు కూడా వాడు తనకు బాధ కలిగితే, ఇతరులకు బాధ కలిగితే తనకు కూడా బాధ కలిగింది అనేటటువంటి భావనతో ఉన్నటువంటి వాడు. వీడు బాధపడుతూ ఉంటే, అంటే వీడు బ్రతికి ఉంటే, ఊపిరి తీల్చుకొని ఉంటే వీడు కహ నజీవతి, అటువంటి వాడు కూడా జీవించటం లేదు, అంటే బ్రతికి ఉన్నట్లు కాదు అని చెప్తున్నారు. వాడెవడు? ఇన్ని లక్షణాలు కలిగినటువంటి వాడు కూడా వాడు భూమి మీద బ్రతకలేడు. అంటే మనం అంటూ ఉంటాం వీడు జీవచ్ఛవం రా అంటూ ఉంటాం. వీడు బ్రతికి ఉన్నాడు కానీ వాడు శవముతో సమానం, నీకేమీ తెలియనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా అడుగుతున్నారు ప్రశ్న. మరి వాడెవడు అనంటే చెబుతూ ఉన్నారట, ఇన్ని లక్షణాలు వాడికి ఉన్నప్పటికీ కూడా ఎవరైతే దేవత అతిథి భృత్యానాం పితॄణాం ఆత్మనశ్చయ న నిర్వపతి పంచానాం ఉచ్ఛ్వసన్ నసజీవతి, దేవతలను ఇంటికి, అంటే ఇంట్లో ఏదైనా సరే కనీసం దీపారాధన చేయటం, దేవతార్చన చేయడం, ఈ పనులన్నిటినీ కూడా చేసుకుంటూ ఉండి, అదేవిధంగా అతిథి ఎవరైనా సరే మన ఇంటికి వచ్చినట్లయితే వారికి యథావిధిగా గౌరవించి సత్కరించడం, అదేవిధంగా పితॄణాం తన సంబంధమైనటువంటి తల్లిదండ్రులు ఉంటారు, ఈ తల్లిదండ్రులను చక్కగా వారిని చూసుకుంటూ ఉండడం, ఆత్మనశ్చ తనకు సంబంధమైనటువంటి కుటుంబీకులు ఎవరెవరైతే ఉన్నారో వారిని కూడా చక్కగా చూసుకుంటూ ఉండడం. అలా ఈ 5 మందిని కూడా, 5గురిని కూడా చక్కగా ఎవరైతే చూసుకుంటారో వాడు చక్కగా జీవించి ఉన్నట్టు లెక్క. అంటే దీనికి వ్యతిరేకార్థం ఏదైతే ఉందో వాడు బ్రతికి ఉన్నా కూడా వాడు జీవచ్ఛవముతో సమానము అని. అంటే అర్థం ఏమిటి అంటే తల్లిదండ్రులను చూడకుండా ఉండటం, సరిగ్గా చూసుకోకుండా వారిని ఎక్కడైనా సరే అనాథాశ్రమాల్లో వదిలేయటం. రెండవది దేవతార్చన, ఇంట్లో ఏదైనా సరే దీపారాధన కూడా చేయకుండా వాడు ప్రవర్తిస్తూ ఉండడం. మూడవది ఇంటికి ఎవరైనా సరే అతిథులు వస్తే కనీస మర్యాద లేకుండా వారిని గట్టిగా 4 మాటలు గట్టిగా వాళ్ళని అరిచి పంపించేస్తూ ఉండడం. అదేవిధంగా తనకు సంబంధమైనటువంటి కుటుంబీకులు ఎవరెవరైతే ఉన్నారో, బంధువులు ఎవరెవరైతే ఉన్నారో వారితో ఎప్పుడూ కూడా గొడవ పడుతూ ఉండడం. వీరు ఎవరైతే ఉన్నారో వారు ఉచ్ఛ్వసన్, వారు ఊపిరి పీల్చుకుంటున్నప్పటికీ, అంటే వాడు బ్రతికి ఉన్నప్పటికీ కూడా సహా న జీవతి, వాడు జీవించినట్లు లెక్క కాదు అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఇంకొక ప్రశ్న వేస్తున్నారు. ఏమని అనంటే కింస్విత్ గురుతరం భూమేహే, ఈ భూమి కన్నా బరువైనది ఏమి అని యక్షుడు అడుగుతూ ఉన్నారు. దానికి ధర్మరాజు సమాధానం చెబుతున్నారు. ఏమని అనంటే మాతా గురుతరా భూమేహే, ఈ భూమి కన్నా బరువైనటువంటిది ఏమిటయ్యా అనంటే సాక్షాత్తు నాకు జన్మనిచ్చినటువంటి తల్లి ఉంటుంది చూశారు, ఆ తల్లియే అమ్మనే ఈ భూమి కన్నా చాలా బరువైనటువంటిది అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. అంటే ధర్మరాజు ఆ విధంగా చెప్పారు. అదేవిధంగా
ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి తల్లి అంత శ్రేష్ఠురాలైనటువంటిది అన్నదే దాని యొక్క భావన. ఇంకా చెబుతూ ఉన్నారు, ఖాత్ కింస్విత్ ఉచ్చతరంచ ఖాత్. ఖమ్ అంటే ఆకాశం. ఈ ఆకాశం కన్నా బరువైనటువంటిది ఏమి, ఉన్నతమైనటువంటిది ఏమి అని అంటే చెబుతున్నారు, కాత్ పితా ఉచ్చరతస్తత. తండ్రి ఉన్నాడు చూశారు, ఈ తండ్రియే ఆకాశం ఎంత ఉత్కృష్టంగా ఉంటుందో, ఎంత పెద్దదిగా ఉంటుందో, ఎంత శ్రేష్టతమంగా ఉంటుందో, తండ్రి కూడా అంత శ్రేష్టతరుడై ఉన్నాడు అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఇంకా ఏమని అనంటే, కింస్విత్ శీఘ్రతరం వాయోహో. మనకు గాలి తిరుగుతూ ఉంటుంది కదా, ఈ గాలి కన్నా ఏది ఫాస్ట్గా, ఏది వేగంగా వెళుతూ ఉంటుంది అనంటే, ఆ యక్షుల వారు ఆ విధంగా ప్రశ్నిస్తే ధర్మరాజు సమాధానం చెప్తున్నారు, మనః శీఘ్రతరం వాతాత్. వాతాత్, వాతము అంటే వాయువు అని అర్థం. ఈ వాయువు కన్నా మనః శీఘ్రతరం భవతి. మనస్సు, మన మనస్సులో ఏదైనా ఒకసారి సంకల్పిస్తే అదే వాయువు కన్నా చాలా వేగంగా వెళుతూ ఉంటుందట. ఇంకా ఏమి అనంటే, కింస్విత్ బహుతరం తృణాత్. ఏది గడ్డి కన్నా తరుచుగా ఉన్నదేది అనంటే, చాలా తేలిక అయినటువంటిది ఏది అనంటే చెబుతున్నారు, చింత బహుతరీ తృణాత్. మన మనస్సులో ఒక చింత కలుగుతుంది. చింత అంటే ఏదైనా ఒక ఆలోచన కలుగుతుంది. అరే వీడు ఏ విధంగా బ్రతుకుతాడో ఏమో, వీడు అమాయకుడు, వీడు ఏమీ చేసుకోలేడు, వీడేమో ఈ విధంగా ఉన్నారు, చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా కూడా వీడిని అన్యాయం చేసేస్తారు అని మనం బాధపడుతూ ఉంటాం. ఆ చింత ఉంది చూశారు, ఆ చింత అనేటటువంటిది చాలా తేలికైనటువంటిది అని ధర్మరాజు చెప్తూ ఉన్నారు. అంటే అర్థం ఏమిటి అనంటే, ఆ చింతలన్నిటినీ కూడా మనం అంత తేలికగానే వదిలేయాలి అని అర్థం. అంతేగాని అదేంటి గురుగారు, చక్కగా ఇప్పుడు వచ్చేటటువంటి ప్రతి ఆలోచన కూడా మాకు చాలా హింస పెడుతూ ఉంటుంది, ఇబ్బంది పెడుతూ ఉంటుంది, అది మీరు తేలిక అంటే ఎట్లా అనంటే, దాన్ని ఎందుకు ఆ విధంగా చెబుతున్నారు అనంటే, అంత తేలికగా వదలకపోతే అది మనల్నే తేలిక చేసేస్తుంది అనంటే, మనల్ని అది నాశనం చేసేంత వరకు కూడా ఆ చింత అనేటటువంటి శబ్దం మనల్ని వదలదట. అదే పూర్వం కూడా మనం చెప్పుకున్నాం, చిత అనంటే శవపేటిక అనుకున్నాం. ఒక శవాన్ని మనం పడుకోబెట్టాలి అని అంటే, ఒక శరీరాన్ని, చనిపోయినటువంటి శరీరాన్ని మనం పడుకోబెట్టాలి అంటే ఒక చితిని మనం ఏర్పాటు చేస్తాం, దాన్ని చిత అని చెబుతాం. అదేవిధంగా చింత అనేటటువంటి ఇంకొక శబ్దం. చింత అంటే ఆలోచన. ఇప్పుడు చూడండి, చిత అనేటటువంటి ఒక పదం ఉంది, చింత అనేటటువంటి పదము రెండవ పదము. ఈ రెండిటికి వ్యత్యాసం ఏమి అనంటే, చితా శబ్దంలో సున్నా లేదు, చితాలో సున్నా లేదు, చింతాలో సున్నా ఉంది, అంతే తేడా. కానీ అంటే చితాలో సున్నా లేదు, చింతాలో సున్నా ఉంది. ఆ శబ్ద ఉచ్చారణలో మార్పే కానీ ఆ రెండూ కూడా ఏకకర్మనే ఆశ్రయిస్తాయట. చిత అంటే కనీసం చనిపోయినటువంటి వాడిని దహనం చేస్తుంది. ఈ చింత అని ఉంది చూశారు, అది ఏం చేస్తుంది అని అంటే, బ్రతికి ఉన్నవాడిని సజీవంగా దహనం చేసేస్తుందట. కాబట్టే ధర్మరాజుల వారు ఏం చెబుతున్నారు అని అంటే, మనం బ్రతికి ఉన్నాం, ఈ చింతలు మన మనస్సులో పెట్టుకున్నాం అనుకో, మనల్ని ఏం చేస్తుంది, ఇది కూడా మనల్ని దహింప చేసేస్తుంది, మనల్ని కూడా ఒక శవముగా మార్చేస్తుంది. కాబట్టి దీనిని ఎప్పుడూ కూడా తృణకరీ భవేత్. ఒక గడ్డి పూసను మనం ఏ విధంగా అయితే తృణప్రాయంగా వదిలేస్తామో ఆ విధంగా కూడా, ఆ విధంగానే దీనిని కూడా వదిలిపెట్టేయండి. అంతేగాని దీన్ని మీరు అధికంగా మీరు ఆలోచిస్తే మాత్రం, మీలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా జరగాలి అని మీరు చింతపడుతూ ఉంటే మాత్రం అది మనలనే ఇబ్బంది పెట్టేస్తుంది అని స్పష్టంగా ఇక్కడ చెబుతూ ఉన్నారు. చింత బహుతరీ తృణాత్. ఆ గడ్డిపోస కన్నా ఈ చింత అనేటటువంటిది చాలా తేలికైనటువంటిది. అయితే అంత తేలికగా విడవగలిగేటటువంటి సామర్థ్యాన్ని మనం పొందపరుచుకోవాలి. దానిని మాత్రం మనం గట్టిగా ప్రయత్నించాలి. అలా ప్రయత్నిస్తే ఖచ్చితంగా అది సిద్ధిస్తుంది అని చెబుతూ ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనకు సంబంధమైనటువంటి చాలా విశేషాలని మనకు చెబుతూ ఉన్నారు. ఇక యథావిధిగా మళ్ళీ ఈసారి అవకాశం వచ్చినప్పుడు ఆ యక్ష ప్రశ్నలను కొద్దిగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ధర్మ సంబంధమైనటువంటి విషయాలని ఇక ఆచార్యుల వారి ద్వారా మనం యథావిధిగా పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అర్జున ఉవాచ
అర్జున ఉవాచ అభివాదయే త్వాం శిరసా అభివాదయే త్వాం శిరసా ప్రవరాప్సరసాం వరే ప్రవరాప్సరసాంబరే కిమాజ్ఞాపయసే దేవీ కిమాజ్ఞాపయసే దేవీ ప్రేష్యస్తేహముపస్థితః ప్రేష్యస్తేహముపస్థితః ఫాల్గుణస్య వచ శ్రుత్వా ఫాల్గుణస్య వచ శ్రుత్వా గత సంజ్ఞాతదోర్వశీ గత సంజ్ఞాతదోర్వశీ గంధర్వవచనం సర్వం గంధర్వవచనం సర్వం శ్రావయామాస తం తదా శ్రావయామాస తం తదా ఊర్వశ్యువాచ ఊర్వశ్యువాచ యథా మే చిత్రసేనేన యథా మే చిత్రసేనేన కథితం మనుజోత్తమా కథితం మనుజోత్తమా తత్తేహం సంప్రవక్ష్యామి తత్తేహం సంప్రవక్ష్యామి యథా చాహమిహాగత యథా చాహమిదాగత ఉపస్థానే మహేంద్రస్య ఉపస్థానే మహేంద్రస్య వర్తమానే మనోరమే వర్తమానే మనోరమే తవాగమనతో వృత్తే తవాగమనతో వృత్తే స్వర్గస్య పరమోత్సవే స్వర్గస్య పరమోత్సవే రుద్రాణాం చైవ సాన్నిధ్యం రుద్రాణాం చైవ సాన్నిధ్యం ఆదిత్యానాం చ సర్వశః ఆదిత్యానాం చ సర్వశః సమాగమేష్వినోశ్చైవ సమాగమేష్వినోశ్చైవ వసూనాం చ నరోత్తమా వసూనాం చ నరోత్తమా మహర్షీణాం చ సంఘేషు మహర్షీణాం చ సంఘేషు రాజర్షి ప్రవరేషు చ రాజర్షి ప్రవరేషు చ సిద్ధచారణ యక్షేషు సిద్ధచారణ యక్షేషు మహోర గగణేషు చ మహోర గగణేషు చ ఉపవిష్టేషు సర్వేషు ఉపనిష్టేషు సర్వేషు స్థానమాన ప్రభావతః స్థానమాన ప్రభావతః విద్యా ప్రజ్వలమానేషు విద్యా ప్రజ్వలమానేషు అగ్ని సోమార్కవర్ష్మసు అగ్ని సోమార్కవర్ష్మసు వీణాసు వాద్యమానాసు వీణాసు వాద్యమానాసు గంధర్వై శక్రనందన గంధర్వై శక్రనందన దివ్యే మనోరమే గేయే దివ్యే మనోరమే గేయే ప్రవృత్తే పృథులోచన ప్రవృత్తే పృథులోచన సర్వాప్సరసు ముఖ్యాసు సర్వాప్సరసు ముఖ్యాసు ప్రవృత్తాసు కురుద్వః ప్రణుత్తాసు కురుద్వః అంకిలా నిమిషః పార్థ పంగిలా నిమిషః పార్థ మామేకాం తత్ర దృష్టవాన్ నామేకాం తత్ర దృష్టవాన్ తత్ర చావబృథే తస్మిన్ తత్ర చావబృథే తస్మిన్ ఉపస్థానే దివౌకసా ఉపస్థానే దివౌకసాం తవ పిత్రాభ్యనుజ్ఞాతా తవ పిత్రాభ్యనుజ్ఞాతా తదా స్వం స్వం గృహం సురాః తదా స్వం స్వం గృహం సురాః తథైవాప్సరసః సర్వాః తథైవాప్సరసः సర్వాः విశిష్టా స్వగృహం గతాః విశిష్టా స్వగృహం గతాः అపి చాన్యాశ్చ శత్రుఘ్నా అపి చాన్యాశ్చ శత్రుఘ్నా తవ పిత్రా విసర్జితాః తవ పిత్రా విసర్జితాः శక్రేణ సందిష్టః తతశ్చక్రేణ సందిష్టः చిత్రసేనో మమాంతికం చిత్రసేనో మమాంతికం ప్రాప్తః కమలపత్రాక్ష ప్రాప్తః కమలపత్రాక్ష స చ మామబ్రవీదథ స చ మామబ్రవీదథా వత్కృతేహం సురేషేణ తత్కృతేహం సురేషేణ ప్రేషితో వరవర్ణిని ప్రేషితో వరవర్ణిని ప్రియం గురు మహేంద్రస్య ప్రియం గురు మహేంద్రస్య మమ చైవాత్మనశ్చః మమ చైవాత్మనష్టః శక్రతుల్యం రణే శూరం శక్రతుల్యం రణే శూరం సదౌదార్య గుణాన్వితం సదోదార్య
కార్యగుణాన్వితం పార్థం ప్రార్థయ శుశ్రోణి పార్థం ప్రార్థయ శుశ్రోణి త్వమిత్యేవం తదా బ్రవీత్ త్వమిత్యేవం తదా బ్రవీత్ తతోహం సమనుజ్ఞాత తతోహం సమనుజ్ఞాతా తేన పిత్రా చ తేన ఘా తేన పిత్రా చ తేన ఘా పవాంతికమనుప్రాప్త పవాంతికమనుప్రాప్త శుశ్రూషితుమరిందమా శుశ్రూషితుమరిందమా త్వద్గుణా కృష్ణ చిత్తాహం తద్గుణా కృష్ణ చిత్తాహం అనంగవశమాగతా అనంగవశమాగతా చిరాభిలషితో వీర చిరాభిలషితో వీర మమాప్యేష మనోరథః మమాశేష మనోరథః వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ తాం తథా బ్రవతీం శ్రుత్వా తాం తథా బ్రవతీం శ్రుత్వా వృషం లజ్జావృతోర్జునః వృషం లజ్జావృతోऽర్జునः ఉవాచ కర్ణౌ హస్తాభ్యాం ఉవాచ కర్ణౌ హస్తాభ్యాం విధాయ త్రిదశోలయే విధాయ త్రిదశోదయే దుశ్రుతం మేస్తు సుభగే దుశ్రుతం మేస్తు సుభగే యన్మాం వదసి భావిని యన్మాం వదసి భామిని గురుదారైః సమానామే గురుదారైః సమానామే నిశ్చయేన వరాణనే నిశ్చయేన వరాననే యథా కుంతీ మహాభాగా యథా కుంతీ మహాభాగా యథేంద్రాణి శచీ మమ యథేంద్రాణి శచీ మమ తథా త్వమపి కళ్యాణి తథా త్వమపి కళ్యాణి నాత్ర కార్యా విచారణ నాత్ర కార్యా విచారణ యచ్చేక్షితాసి విస్పష్టం యచ్చేక్షితాసి విస్పష్టం విశేషేణ మయా శుభే విశేషేణ మయా శుభే తచ్చ మే కారణపూర్వం తచ్చ మే కారణపూర్వం విశృణు సత్యం శుచిస్మితే విశృణు సత్యం శుచిస్మితే ఇయం పౌరవ వంశస్య ఇయం పౌరవ వంశస్య జననీ ముదితేతిహ జననీ ముదితేతిహ వామహం దృష్టవాంస్తత్ర వామహం దృష్టవాంస్తత్ర విజ్ఞాయోత్ఫుల్లలోచనః విజ్ఞాయోత్ఫుల్లలోచనః మమామర్హసి కళ్యాణి మమామర్హసి కళ్యాణి అన్యథా ధ్యాతృమప్సరః అన్యథా ధ్రాతృమర్హరః గురోర్గురుతరామే త్వం గురోర్గురుతరామే త్వం మమ త్వం వంశవర్ధిని మమ త్వం వంశవర్ధిని ఊర్వశ్యువాచ పూర్వశ్యువాచ అనావృతాశ్చ సర్వాస్మా అనావృతాశ్చ సర్వాస్మా దేవరాజాభినందన దేవరాజాభినందన గురుస్థానేన మాం వీరా గురుస్థానేన మాం వీరా నియోక్తుం త్వమిహార్హసి నిజోక్తుం త్వమిహార్హసి పూరోర్వంశే హి ఏ పుత్రాః వంశే హి ఏ పుత్రాః తారో వాత్విహాగతాః తారో వాత్విహాగతాః తపసారమయన్యస్మాన్ తపసారమయన్వస్మాన్ న చ తేషాం వ్యతిక్రమః న చ తేషాం వ్యతిక్రమః తత్ప్రసీదన మామర్తాం ప్రసీదన మామర్తాం విసర్జయతుమర్హసి విసర్జయతుమర్హసి పృచ్ఛయేన చ సంతప్తం హృచ్చయేన చ సంతప్తం భక్తాం చ భజమానదా భక్తాం చ భజమానదా. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం 46వ అధ్యాయంలో 20వ శ్లోకం నుండి మనం యథావిధిగా పారాయణం చేసుకున్నాం. ఇక గోవిందనామ సంకీర్తన చేయటానికి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఎం రవిచంద్ర గారు వారి బృందం అంతా కూడా సిద్ధంగా ఉన్నది. మనం చక్కగా గోవిందనామ సంకీర్తన చేద్దాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద
శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద అందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్ర మగుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద రసముఖమర్ధన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద హిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంతాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద ఆవిధ ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద వరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శార్గ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద అంజనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద రాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బందన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప
గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వత్స కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డి కాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద దీపం రూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద వీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద సనాతన మూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆజంతరహిత గోవింద దిగపరదాయక గోవింద రాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభహరి గోవింద తిరుమల వాస గోవింద కులసేవనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 చక్కగా మనం గోవిందనామ సంకీర్తన మనం చేసుకున్నాం. ఇక యథావిధిగా క్షమాప్రార్థనాది మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुते. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.
అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధిరాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం